మాట్లాడటం లేదు, డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే ఆస్తులు మొదటి దశ బహుశా వాళ్ళకేవో ఇండికేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా అంటున్నారు. నిరాశ అది కలిగించే రిపోర్ట్స్ కూడా అలా చెప్తున్నారు. పోలింగ్ కూడా ఉత్తరప్రదేశ్లో వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేసిన చోట పోలింగ్ పర్సెంటేజ్ కూడా చాలా కొంచెం తక్కువగా ఉంది. బీహార్లో కూడా తక్కువగా ఉంది కంపారిటివ్గా దక్షిణాదితో పోలిస్తే. దక్షిణాది బీజేపీకి అంతగా లేనిది లేదు. అంటే లేదు కాబట్టి మీరు చెప్పేస్తారా? చెప్పకూడదు కదా. లేనప్పుడు కూడా మీరు ఇంకా జాగ్రత్తగా చాకచక్య మన పన్న ప్రముఖులు ఎలా, మన పోల్ మేనేజ్మెంట్ ఎలా, అది మీరు చూసుకోవాలి. కానీ వెంటనే అది అవగానే మీరు కార్డు తెస్తే ఏమైందంటే ఇది రివర్స్ కొడుతుంది. మీరు ఇందాక చేసిన ప్రస్తావన కంపారిజన్ కరెక్ట్. ఇటు ఇక్కడ అవ్వగానే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వైఎస్ఆర్ గారు ఆ రోజు అలా మాట్లాడటం, వీసా చాలా ఖచ్చితంగా రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్స్ బట్ ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అనేది ఇక్కడ కీలకమైనది. ఎన్నికల సంఘం కనీసం ఒక నోటీస్ కనుక ప్రధానమంత్రికి ఇవ్వకపోతే అనర్హత చేయమని ఎవరు చెప్పట్లేదు. కానీ ఒక ఇది తప్పు అని చెప్తే మిగతా నేర్చుకుంటారు. మొహమాటానికైనా ఇస్తారనుకుంటున్నాను. ఇవ్వలేదు ఇప్పటి వరకు. మేము పరిశీలిస్తున్నాం అది ఇది అంటారు. ఆయన రెండో రోజు కూడా మాట్లాడారు. ఈ ఇన్వోక్డ్ ఇప్పుడు ఇవ్వకపోతే అంటే ప్రధానమంత్రి మాట్లాడితేనే ఇవ్వలేదు, ఇంకా మాదేముంది అని మీరు నేను అసలు పాటించాం కదా. ఇప్పుడు నేను అంటుంది నాట్ ఓన్లీ ఆయన అలా మాట్లాడారో లేదో నిన్న అక్బరుద్దీన్ మాట్లాడాడు. ఈ దేశానికి మేము చార్మినార్ ఇచ్చాం, మేము కుతుబ్ మినార్ ఇచ్చాం, ఉన్న మినార్లన్నీ చెప్పేసుకుంటాం. అవును ఆయన కూడా పెరుగుతాయి. ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయకపోతే ఇప్పుడు మేము మీరు అన్నట్టుగా తాజు విడవలేదు రాజసమ్మ అన్నాడు ఎవరు గుంటూరు సెషన్. రాజు విడిచిపోయే రాణి విడిచిపోయే రాజును ఒంటరి చేసే రాజ్యరమయ్య విడిచే రాజులు పెక్కండ్ర తాజు విడవలేదు రాజసమ్ము అన్నాడు. సో ఈ దేశంలో ఎన్నో మతాలు వచ్చాయి, రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు. తాజ్మహల్ అయినా, కుతుబ్ మినార్ అయినా, ఇంకొక టెంపుల్ అయినా, ఇంకొక హంపి శిథిలాలైనా అవన్నీ మన దేశ వారసత్వం అని మనం భావించటం తప్ప అవి ఎవరు కట్టారు, కట్టిన వాడి కుల మత గోత్రాలు మనకు బొత్తిగా అవసరం లేదు. అది ఎవరు చెప్పినా కానీ అలా చూడటం వల్ల ఈ సమస్య వస్తుంది. అది అక్బరుద్దీన్ ఓవైసీకి కూడా వర్తిస్తుంది. ఇదివరకు ఆయన కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఆ మాటకు వస్తే మొన్న నామినేషన్ వేసిన మాధవీలతను ఆలింగనం చేసుకొని అభినందించినందుకు ఒక ఏఎస్ఐని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏఎస్ఐని సస్పెండ్ చేసి దేశాధినేతను చేయకపోతే ఉదాహరణకు ఇంకా ఎంత తీవ్రమైన విషయం అవుతుంది చూడండి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ బాస్లో ట్రాన్స్ఫర్స్ అంటే